Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have started 8th class political science and we have completed our first chapter, the Indian Constitution. Okay, ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? కాన్స్టిట్యూషన్ ఇస్ ద డాక్యుమెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ రూల్స్. ఓకేనా, ఒక డాక్యుమెంట్ దాంట్లోనే రూల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దిస్ రూల్ బుక్ ఎ సొసైటీ రన్స్. ఓకేనా, ఒక సొసైటీ ఫంక్షన్ చేస్తుంది బేస్డ్ అపాన్ దీస్ రూల్స్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఫస్ట్ వన్, ఇట్ డిఫైన్స్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ సొసైటీ. ఒక సొసైటీ ఎలా ఉంది, దాని హిస్టరీ ఎలా ఉంది, ఆ సొసైటీకి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలి, ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కావాలి. సెకండ్ వన్, ఇట్ డిఫైన్స్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ కంట్రీ. ఒక కంట్రీలో మొనార్కియల్ గవర్నమెంట్ ఉండాలా, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండాలా, కాన్స్టిట్యూషనల్ మొనార్కియల్ గవర్నమెంట్ ఉండాలా, అది డిఫైన్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. థర్డ్ వన్, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ there should be no domination of majority over minority. మైనారిటీ పీపుల్ని మెజారిటీ పీపుల్ డామినేట్ చేయొద్దు, ఈక్వల్ రైట్స్ ప్రొవైడ్ చేయాలి అందరికీ. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ అవర్ సెల్వ్స్. ఓకేనా, కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అనిపిస్తుంది డెమోక్రటిక్ గవర్నమెంట్ బాగాలేదు, వి నీడ్ ఎ డిక్టేటర్షిప్ గవర్నమెంట్. కానీ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ వస్తే మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయదు ఆ గవర్నమెంట్, ఇట్ గోస్ అగెయిన్స్ట్ అవర్ రైట్స్. ఓకేనా, డిక్టేటర్షిప్ గవర్నమెంట్ వస్తే డెసిజన్ మేకింగ్ స్పీడ్ పెరుగుతుంది కానీ ఆ డెసిజన్ మేకింగ్ మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయదు. మన డెమోక్రటిక్ గవర్నమెంట్ మన రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ ఆ రాజుకి నచ్చినట్టుగా ఉంటుంది, మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయదు. సో ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ is a constitution which don't allow to change its basic structure and it protects us from ourselves. మనకు వచ్చే ఆలోచన నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ వాట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక 5 మెయిన్ ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంది? ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి? హ్యావింగ్ మోర్ దెన్ 1 లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. మన ఇండియాలో మోర్ దెన్ 1 లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ఫెడరలిజం. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, అండ్ లోకల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ వన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంది? we choose our representatives directly and these representatives work behalf of us. మన కోసం వర్క్ చేస్తారు and they raise their voice for us. అండ్ కొన్నిసార్లు దీస్ రిప్రజెంటేటివ్స్ మే మిస్యూజ్ దేర్ అథారిటీ. అన్యాయాలు చేయొచ్చు వాళ్ళ పవర్తోని. ఆ టైంలో కాన్స్టిట్యూషన్ పనిష్ దెమ్, వాళ్ళని పనిష్మెంట్ ఇస్తుంది వాళ్ళకి. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ దీస్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీస్. అండ్ we adopted this parliamentary form of government from Britain. And third one, separation of powers. మన గవర్నమెంట్లో 3 ఆర్గన్స్ ఉంది, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ఏం చేస్తుంది? లా తయారు చేస్తుంది, ఒక చట్టాన్ని తయారు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఈ లెజిస్లేచర్ తయారు చేసిన చట్టాన్ని అమలు చేస్తుంది. జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఈ లాలో ఏమైనా అన్కాన్స్టిట్యూషనల్ ఏమైనా వర్క్స్ ఉన్నాయా, ఏమైనా రైట్స్ వయోలేట్ అయినాయా లేదా అని చెక్ చేస్తుంది. దాన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఒకవేళ దీంట్లో అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్ ఉంటే ఆ లాని అక్కడనే స్ట్రైక్ డౌన్ చేస్తుంది జ్యుడిషియరీ. ఓకేనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియరీ. అండ్ ఫోర్త్ వన్, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద మిస్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్. ఓకేనా, మన రైట్స్ని వయోలేట్ చేస్తే వీ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. ఓకే, దిస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఇది అర్థమైందా? దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ వన్, రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్, కల్చర్, దేన్ని కూడా మైండ్లో పెట్టుకోవద్దు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, వర్కర్ అయినా, టీచర్ అయినా, ఒక యూట్యూబర్ అయినా, ఎవరైనా ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఆ లాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ అందరూ ఫాలో కావాలి. అండ్ సెకండ్ వన్ ఏంది? రైట్ టు ఫ్రీడమ్. ఓకేనా, we have right to freedom of speech, expression, and we have the right to form associations, right to move freely and reside in any part of India, right to do any work, profession, business, occupation. And third one in the right against exploitation, human trafficking, అంటే మనుషుల్ని అమ్మేయడం. ఓకే, Constitution prohibits that. Constitution prohibits child labor. Constitution prohibits the employment of children below the 14 years of age.
And fourth one, right to religion. Constitution provides us a religious freedom. Everyone can choose any religion as they want. వాళ్ళకి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో కావచ్చు. అండ్ ఫిఫ్త్ వన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అ రైట్ టు మైనారిటీస్. మైనారిటీస్ అంటే దే ఆర్ లెస్ ఇన్ నంబర్, లాంగ్వేజ్ పరంగా కావచ్చు, రిలీజియస్ పరంగా కావచ్చు. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ their own educational institutions to preserve their culture and to develop their culture. And sixth one, right to constitutional remedies. ఈ ఉన్న ఫండమెంటల్ రైట్స్లో ఏదైనా రైట్ వయలేట్ అయినట్టు అనిపిస్తే యూ కెన్ అప్రోచ్ కోర్ట్. అండ్ దీస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే ఫ్రెండ్స్, we all discussed this in our last lecture, and in our today's lecture we are going to start our second chapter, that is secularism. We are going to start this chapter today, secularism. Before going to start, let's enter into the history of world. Okay na? Secularism తెలుసుకునే ముందు కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీ ఏంటంటే హిట్లర్స్ జర్మనీలో ఏమైంది? హిట్లర్స్ జర్మనీలో జీవ్ కమ్యూనిటీస్, జీవ్స్ వేర్ ద మైనారిటీస్, దే ఆర్ లెస్ ఇన్ నంబర్. ఓకేనా? తెలుసుగా హిట్లర్, హీ వాజ్ అ డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. ఓకే, అతను ఏం చేసిండంటే జీవిస్ కమ్యూనిటీకి చెందిన మనుషుల్ని చంపిండు చాలా వరకు. హీ కిల్డ్ మెనీ పీపుల్, lakhs of people, because these Jews community is a minority community. ఓకేనా? ఇక్కడ పవర్ ఎవరి చేతిలో ఉంది? హిట్లర్ చేతిలో ఉంది. అండ్ ఆ పవర్ని అతను మిస్యూజ్ చేసుకొని మైనారిటీస్ని చంపిండు. హీ డిస్క్రిమినేటెడ్ మైనారిటీస్ అండ్ హీ కిల్డ్ మైనారిటీస్ అండ్ హీ వెంట్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్. హీ మిస్యూజ్ ద స్టేట్ పవర్ టు డిస్క్రిమినేట్ ద మైనారిటీస్. అర్థమైందా? హిట్లర్స్ జర్మనీలో ఏమైందంటే అతను చాలా వరకు మైనారిటీస్ని చంపిండు. మెయిన్లీ జీవ్స్ కమ్యూనిటీ మైనారిటీస్ని లాక్స్లలో చంపిండు. ఓకేనా? హీ మిస్యూజ్డ్ హిస్ స్టేట్ పవర్, హీ మిస్యూజ్డ్ హిస్ పవర్ అగేన్స్ట్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ అగేన్స్ట్ ద మైనారిటీస్. ఓకేనా? హిట్లర్స్ జర్మనీ. He killed lakhs of Jews. These Jews were the minorities of Germany. Minorities అంటే ఎవరు? They are less in number. Minorities means they are less in number. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియాలో హిందూ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో దే ఆర్ కన్సిడర్డ్ టు బి మెజారిటీ. అండ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ జైనిస్, బుద్ధిస్ట్, దే ఆర్ లెస్ ఇన్ నంబర్. సో దే ఆర్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్. జర్మనీలో జీవ్స్ వేర్ ద మైనారిటీస్, దే ఆర్ లెస్ ఇన్ నంబర్. అండ్ హిట్లర్ మిస్యూజ్డ్ హిస్ పవర్ టు కిల్ జీవ్స్. హీ కిల్డ్ లాక్స్ ఆఫ్ మైనారిటీస్, జీవ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, జీవీ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇస్ అ జీవీ స్టేట్. అంటే ఇక్కడ జీవ్స్ అందరూ మెజారిటీ. ఓకేనా? జర్మనీలో జీవ్స్ మైనారిటీస్, ఇజ్రాయెల్లో జీవ్స్ మెజారిటీ. ఓకేనా? ఇండియాలో ముస్లిమ్స్ మైనారిటీ, పాకిస్తాన్లో ముస్లిమ్స్ మెజారిటీ. ఓకేనా? ఇజ్రాయెల్లో ఏమైందంటే వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ మైనారిటీస్ని వాళ్ళు చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు. ఓకేనా? దే ట్రీటెడ్ their own minorities quite badly.
క్వైట్ బ్యాడ్లీ. ఓకేనా. ఓన్ మైనారిటీస్, ఈ మైనారిటీస్ ఎవరు? ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్. ఓకేనా, ముస్లిం అండ్ క్రిస్టియన్. ఓకేనా. ఇజ్రాయెల్ అనేది ఒక జీవి స్టేట్, జీవ్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నారు. అండ్ వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీస్ని వాళ్ళు చాలా బ్యాడ్గా ట్రీట్ చేసారు. వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీస్ ఎవరు? ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. మన దేశంలో ఉన్న మైనారిటీస్ ఎవరు? జైన్ పీపుల్, బుద్ధిస్ట్ పీపుల్, ముస్లిం పీపుల్, క్రిస్టియన్ పీపుల్. ఓకేనా. దీస్ ఆర్ ద మైనారిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ. వాళ్ళ దేశంలో కూడా వీళ్ళు కూడా మైనారిటీస్, అండ్ వీళ్ళని వాళ్ళు చాలా బ్యాడ్గా ట్రీట్ చేసారు. ఓకేనా. వాళ్ళ స్టేట్ పవర్ని వాళ్ళు మిస్యూజ్ చేసారు. ఓకేనా. జీవి స్టేట్ వాళ్ళకున్న కమ్యూనిటీని వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకున్నారు. ఓకేనా. జీవిస్ పీపుల్ని చాలా మంచిగా ట్రీట్ చేసారు. బట్ ఇక్కడున్న మైనారిటీస్ని వాళ్ళు చాలా బ్యాడ్గా ట్రీట్ చేసారు. అంటే వాళ్ళ పవర్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. ఓకేనా. దే వెంట్ అగైన్స్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్. వీళ్ళకి ఏం కావాలో వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళ సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్స్ని పక్కన పెట్టడం జరిగింది. అండ్ దే కన్సిడర్డ్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఆఫ్ జీవిస్ పీపుల్. అర్థమైందా? ఓకే. థర్డ్ వన్, సౌదీ అరేబియా. Saudi Arabia don't allow non-Muslims to build church, temple, etc. And ఓకేనా, అర్థమైందా? సౌదీ అరేబియా ఇస్ అ ఇస్లాం కంట్రీ, అండ్ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ డోంట్ అలౌ నాన్ ముస్లిమ్స్ టు బిల్డ్ చర్చ్, టెంపుల్, అండ్ దే డోంట్ అలౌ టు గ్యాదర్ ఇన్ ఇట్ ఎనీ పబ్లిక్ ప్లేస్ ఫర్ ప్రేయర్స్. అర్థమైందిగా? సౌదీ అరేబియాలో ఓన్లీ ఇస్లాం పీపుల్కే ప్రయారిటీస్ ఇచ్చారు. నాన్ ముస్లిమ్స్కి ఎలాంటి రైట్స్ లేదు టు బిల్డ్ ద టెంపుల్, చర్చ్. ఓకేనా. వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో కూడా గ్యాదర్ కావద్దు ఫర్ ప్రేయర్స్. ఇఫ్ దే వాంట్ టు గ్యాదర్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ప్రేయర్, సౌదీ అరేబియన్ గవర్నమెంట్ డోంట్ అలౌ. ఓకేనా. పబ్లిక్ గ్యాదరింగ్స్ కూడా లేవు. పబ్లిక్ గ్యాదరింగ్స్ ఫర్ ప్రేయర్ నాట్ అలౌడ్. పబ్లిక్ గ్యాదరింగ్స్ ఫర్ ప్రేయర్ నాట్ అలౌడ్. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రతి కేసులో చూడండి, మెజారిటీ డామినేటెడ్ ఓవర్ మైనారిటీ. ఓకేనా. అండ్ వాళ్ళ స్టేట్ పవర్ని మిస్యూజ్ చేసుకున్నారు. స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ మొత్తం కలిసిపోయింది ఇక్కడ. ఓకేనా. హిట్లర్స్ జర్మనీ అతని పవర్ని ఈ మైనారిటీస్ అగేన్స్ట్ యూజ్ చేసిండు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ జీవిస్ పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకున్నది, వాళ్ళ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకుంది. అంటే స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ రెండు కలిసిపోయినాయి. అర్థమైందా? స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ మొత్తం కలిసిపోయింది. అండ్ దే డామినేటెడ్ ఓవర్ మైనారిటీస్. దే వెంట్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్ అండ్ దే ప్రయారిటైజ్డ్ ద సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ మెజారిటీ ఓన్లీ. ఓకేనా. దే వెంట్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. స్టేట్ పవర్, రిలీజియన్ మొత్తం రెండు కలిసిపోతే అక్కడ వచ్చిన కేసు అది. ఓకేనా. ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా ఇస్లామిక్ కంట్రీ, ఇస్లాం మతాన్ని మాత్రమే తన మైండ్లో పెట్టుకుంది, అఫీషియల్ రిలీజియన్గా డిక్లేర్ చేసుకుంది. స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ రెండు ఒక్కటైపోయినాయి. అండ్ దే డామినేటెడ్ ఓవర్ ద మైనారిటీస్. సో ప్రతి దగ్గర మెజారిటీ డామినేటెడ్ ఓవర్ మైనారిటీ, స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ రెండు ఒక్కటైపోయాయి. అవి ఒక్కటైపోవడం ద్వారా మైనారిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ లేవు ఇక్కడ. ఇదే టైంలో టు ప్రొటెక్ట్ ద మైనారిటీస్, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్, టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ అలాంగ్ విత్ మెజారిటీస్, టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ along with majorities, equal opportunities for majorities and minorities, there is a concept, that is what secularism. Minorities and majorities అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలంటే సెక్యులరిజం ఫాలో కావాలి.
సెక్యులరిజం అంటే ఏంటి? నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ చాప్టర్. సెక్యులరిజం అంటే ఏంటి? నౌ వీఆర్ ఎంటరింగ్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు సెక్యులరిజం. Secularism. Secularism is nothing but a separation of state power from religion. స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ రెండు కలిసిపోతే వచ్చిన రిజల్ట్స్ మనం తెలుసుకున్నాం. మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగింది. ఓకేనా? మెజారిటీ డామినేటెడ్ ఓవర్ మైనారిటీ వెన్ స్టేట్ పవర్ అండ్ రిలీజియన్ బోత్ ఆర్ కంబైన్డ్ టుగెదర్. ఓకేనా? సో now it becomes important to separate state power and religion to work for the welfare of both communities, majorities and minorities. Okay na? So what is secularism? Separation of state power from religion. ఓకేనా? సెపరేషన్ ఆఫ్ స్టేట్ పవర్ ఫ్రమ్ రిలీజియన్, ఇట్ బికమ్ ఇంపార్టెంట్. ఓకేనా? వై ఇట్ ఈస్ నెసెసరీ? మళ్ళీ చెప్పు చూడండి. ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో మెనీ కమ్యూనిటీస్ ఉంటాయి, మెనీ రిలీజియన్స్ ఉంటాయి. ఉండయా? ఖచ్చితంగా ఉంటాయి. మన ఇండియాలోనే చూడండి, జైనిజం ఉంది, బుద్ధిజం ఉంది, హిందూయిజం ఉంది, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, ఇంకా చాలా జుడాయిజం ఉంటుంది, చాలా రిలీజియన్స్ ఉంటాయి. ఒక కంట్రీలో చాలా రిలీజియన్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఒక రిలీజియన్, ఒక కమ్యూనిటీ మెజారిటీలో ఉంటుంది. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ కమ్యూనిటీ లేదా ఆ రిలీజియన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో హిందూయిజం ఈజ్ మన కంట్రీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందూయిజం ఈజ్ అ మెజారిటీ. ఓకే, మెజారిటీ. ఇప్పుడు ఈ మెజారిటీకి పవర్ వస్తే దే మే మిస్యూజ్ దర్ పవర్ టు గో అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్. They may discriminate the minorities. They may misuse the resources against the minorities. This may lead to the killings of minorities. అర్థమైందా? చూడండి ఒకసారి. ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో మెనీ కమ్యూనిటీస్ ఉన్నాయి, మెనీ కమ్యూనిటీస్. ఓకేనా? మెనీ కమ్యూనిటీస్. దాంట్లో ఒక కమ్యూనిటీ మెజారిటీలో ఉంటుంది, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ కమ్యూనిటీని ఫాలో అవుతారు. ఒకవేళ ఈ మెజారిటీకి ఇప్పుడు మనం స్టేట్ పవర్ ఇచ్చినాం, ఆ మెజారిటీకి పవర్ ఉంది. అయితే కొన్ని టైమ్స్లలో, కొన్నిసార్లు కాకపోవచ్చు, దిస్ మెజారిటీ మే మిస్యూజ్ ఇట్స్ పవర్. ఓకేనా? ఇట్ మే మిస్యూజ్ ఇట్స్ పవర్ టు గో అగేన్స్ట్ మైనారిటీస్. ఓకేనా? అగేన్స్ట్ మైనారిటీస్. ఇట్ మే లీడ్ టు కిల్లింగ్స్ ఆఫ్ మైనారిటీస్. కిల్లింగ్స్ ఆఫ్ మైనారిటీస్. ఓకేనా? అర్థమైందా సిచ్యువేషన్? మెజారిటీకి కనుక పవర్ వస్తే ఆ మెజారిటీ ఇట్ మే మిస్యూజ్ ఇట్స్ పవర్ టు కిల్ ద మైనారిటీస్ అండ్ ఇట్ డిస్క్రిమినేట్స్ ద మైనారిటీస్. ఇట్ గోస్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్. సో ఒక స్టేబుల్ సొసైటీ, ఇంకా బ్యాలెన్స్డ్ సొసైటీ, ఒక మంచి సొసైటీ, ఆ సొసైటీలో గొడవలు ఉండొద్దంటే స్టేట్ పవర్ని రిలీజియన్ నుండి సెపరేట్ చేయాలి. స్టేట్ పవర్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద రిలీజియన్. సో that is what secularism means. Okay na? That is what secularism means. Secularism is nothing but separation of state power from religion. And we are following secularism. India, our country is also following secularism. Okay na? Okay friends, note it down. Okay friends, we are also following secularism. Okay, what is Indian secularism? Indian secularism. What is Indian secularism? First one, it prohibits inter-community domination. Community
డామినేషన్. ఓకే, ఇండియన్ సెక్యులరిజం ప్రోహిబిట్స్ ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్. ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన. ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్ అంటే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని డామినేట్ చేయడం. ఓకే, వన్ కమ్యూనిటీ డామినేట్స్ ఓవర్ ద అనదర్ కమ్యూనిటీ, దట్ ఈస్ వాట్ ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్. అండ్ ఇండియన్ సెక్యులరిజం ప్రోహిబిట్స్ ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్. ఓకే, హిందూ కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీని డామినేట్ చేయడం, ముస్లిం కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీని డామినేట్ చేయడం. ఓకే, హిందూ కమ్యూనిటీ జుడాయిజంని డామినేట్ చేయడం, ఇలాంటి వాటిని ప్రోహిబిట్ చేస్తుంది ఇండియన్ సెక్యులరిజం. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే ఓకే, ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్ని ప్రోహిబిట్ చేస్తుంది. సెకండ్ వన్, ప్రోహిబిట్స్ ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్. ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్. ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్. ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్ అంటే ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ని డామినేట్ చేస్తుండు. అండ్ దే బోత్ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, బట్ వన్ ఈజ్ డామినేటింగ్ అదర్. దట్ ఈస్ వాట్ ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్. అండ్ ఇండియన్ సెక్యులరిజం ప్రోహిబిట్స్ ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్. థర్డ్ వన్ ఏంది? No state should officially recognize, officially declare any religion as state religion. ఓకేనా? మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏ కమ్యూనిటీ ఏ రిలీజియన్ని కూడా అఫీషియల్ రిలీజియన్గా డిక్లేర్ చేయొద్దు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీ రిలీజియన్. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీ రిలీజియన్. వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ రిలీజియన్, ఓకేనా, విత్ ఈక్వల్ రైట్స్. అండ్ నో రిలీజియన్ షుడ్ బి అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ అ స్టేట్ రిలీజియన్, యాజ్ అ కంట్రీస్ రిలీజియన్. ఓకేనా? This is what Indian secularism. And now we are going to know how Indian secularism works. ఓకే, దీనికి ఒక నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. పబ్లిక్ ప్లేసెస్లో, స్కూల్స్లలో అండ్ హాస్పిటల్స్ అండ్ కోర్ట్స్, ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లలో we should not promote any religion. Because it is mentioned in Indian secularism. We should not promote any religion particularly. Okay na? Schools లలో, హాస్పిటల్స్ లలో, కోర్ట్స్ లలో we cannot see any religion promotion. Okay, how Indian secularism works? It works with two principles. With the strategy of intervention, interference. Okay, strategy of interference. And another one is strategy of non-interference. One is through interference, another one is through non-intervention. Okay na? Strategy of interference or intervention. I think intervention, this is intervention. అంటే కొన్నిసార్లు రిలీజియస్ ప్రాక్టీసెస్లో గవర్నమెంట్ ఇంటర్ఫేర్ చేస్తుంది, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. ఓకే, అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. అయితే ఈ ఆర్టికల్ రాకముందు ముందు సొసైటీలో అప్పుడు హిందూ రిలీజియన్లో అప్పర్ క్యాస్ట్ అని లోవర్ క్యాస్ట్ అని ఉంటుండే. ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళని అన్టచబుల్స్ అంటుండే. ఓకే, దీస్ లోవర్ క్యాస్ట్ పీపుల్ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు స్కూల్స్, they were not allowed to enter into temples, they were not allowed to
drink water which the upper caste people drink. This is what untouchability means. And this concept of untouchability violates the rights of lower caste people. వాళ్ళ రైట్స్ని వైలేట్ చేస్తుంది. ఓకేనా, అక్కడ ఈక్వాలిటీ లేదు. ఇప్పుడు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పోయే స్కూల్స్కి లోవర్ క్యాస్ట్ వాళ్ళు పోవద్దు. దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఈక్వాలిటీ లేదు. సో ఇక్కడ రైట్స్ యొక్క వయలేషన్ జరిగింది. సో అప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అన్టచబిలిటీ కాన్సెప్ట్ని స్ట్రైక్ డౌన్ చేస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ అ స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఓకే, అన్టచబిలిటీ దిస్ ఈజ్ నౌ రికగ్నైజ్డ్ యాజ్ అ క్రైమ్. ఓకేనా, అప్పర్ క్యాస్ట్ ఉంటుండే అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్. ఓకేనా, వీళ్ళ యొక్క రైట్స్ వైలేట్ అయినాయి. అన్టచబిలిటీ ద్వారా లోవర్ క్యాస్ట్ పీపుల్ యొక్క రైట్స్ వైలేట్ అయినాయి, వైలేషన్. ఓకే, రైట్స్ వైలేట్ అయినాయి కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యింది. గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యి అన్టచబిలిటీని స్ట్రైక్ డౌన్ చేసింది. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్తా చూడండి. స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఇండియన్ సెక్యులరిజం వర్క్స్ విత్ 2 strategies. One is through intervention and another one is through non-intervention. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ కావడం. ఓకేనా, అయితే ముందు సొసైటీలో ఏముంటుండేనంటే అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్. ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ని అన్టచబుల్స్గా ట్రీట్ చేసేవాళ్ళు. దే వర్ నాట్ అలౌడ్ టు గో టు స్కూల్స్. దే వర్ నాట్ అలౌడ్ టు డ్రింక్ ద సేమ్ వాటర్ విచ్ అప్పర్ క్యాస్ట్ పీపుల్ డ్రింక్. ఓకేనా, విచ్ అప్పర్ క్యాస్ట్ పీపుల్ డ్రింక్. సో వీటి వల్ల ఏమైందంటే వీళ్ళ రైట్స్ వైలేట్ అయింది కాబట్టి ఈ రిలీజియన్లో ఉన్న రిలీజియస్ ప్రాక్టీస్ని స్ట్రైక్ డౌన్ చేస్తారు. అన్టచబిలిటీ అనే రిలీజియస్ ప్రాక్టీస్, దీన్ని స్ట్రైక్ డౌన్ చేస్తారు. ఓకేనా, ఎప్పుడు ఇంటర్వెన్షన్ అవుతుంది? వెన్ రైట్స్ ఆర్ వైలేటెడ్. రైట్స్ ఆఫ్ కమ్యూనిటీ వైలేటెడ్. ఎప్పుడైతే రైట్స్ వైలేట్ అవుతాయో అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది ఆ రిలీజియన్లో. ఓకేనా, దిస్ ఈజ్ త్రూ స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్. ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తుంది? రిఫార్మేటరీ వర్క్స్ ఇస్తుంది. ఆ రిలీజియన్లో రిఫార్మ్స్ రావాలి. ఓకేనా, రిఫార్మేటరీ వర్క్స్ ఇస్తుంది. ఇండియన్ సెక్యులరిజం ఏం చేస్తుంది? రిఫార్మేటరీ వర్క్స్, రిఫార్మ్స్ తీసుకొస్తుంది. దేంట్లో? రిలీజియన్లో. రిఫార్మ్స్ ఇన్ రిలీజియన్. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్. అండ్ అనదర్ వన్ ఇస్ స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకోసారి ఇన్వాల్వ్ కాదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఇప్పుడు మనం స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ రాసి చూడండి. స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. ఓకే, స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. నాన్ ఇంటర్వెన్షన్ అంటే నో ఇన్వాల్వ్మెంట్. ఇంటర్వెన్షన్ అంటే ఏంది? ఇన్వాల్వ్మెంట్. ఓకేనా? స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇన్వాల్వ్మెంట్. అయితే ఇప్పుడు మన 2-wheeler వెహికల్స్ నడిపేటప్పుడు ఈ సిక్ పీపుల్ ఉంటారుగా, సిక్ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు హెల్మెట్స్ ధరించరు. వాళ్ళు హెల్మెట్స్ని వేర్ చేయరు. వాళ్ళకు ఒక టర్బన్ ఉంటుంది, పగ్రి అంటారు దాన్ని. ఆ టర్బన్ వాళ్ళు వేసుకుంటారు. అండ్ దే వర్ ఎక్సెప్టెడ్ టు వియర్ హెల్మెట్స్. వాళ్ళు ఒక ఎక్సెప్షన్ ఉంది, మన ఇండియన్ గవర్నమెంట్ త్రూ లాస్ ద్వారా ఒక ఎక్సెప్షన్ని తీసుకొచ్చింది. ఓకే, సిక్ పీపుల్ టర్బన్స్ ధరించడం ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళు హెల్మెట్స్ ధరించకపోయినా పర్లేదు. సో ఇక్కడ వాళ్ళ ఇంపార్టెంట్ రిలీజియస్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ దాంట్లోకి ఇన్వాల్వ్ కావట్లేదు. అర్థమైందా? నో ఇన్వాల్వ్మెంట్. సిక్ రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళు టర్బన్స్ తప్పకుండా ధరించాలి కాబట్టి వీళ్ళు హెల్మెట్స్ ధరించకపోయినా పర్లేదు. కానీ అదర్ కమ్యూనిటీస్ షుడ్ వియర్ హెల్మెట్స్.
షుడ్ వియర్ హెల్మెట్స్. సో ఇక్కడ ఒక రిలీజియస్ ప్రాక్టీస్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలేదు. ఓకే, దట్ ఈస్ వాట్ ద స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు రిలీజియస్ ప్రాక్టీస్లో, ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది రిలీజియస్ ప్రాక్టీస్లో. ఓకేనా, స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. ఎగ్జాంపుల్ ఏంది? సిక్ పీపుల్. సిక్ పీపుల్ వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ ఏంటది? వియరింగ్ టర్బన్, accepted in wearing హెల్మెట్స్. వాళ్ళు హెల్మెట్స్ ధరించకపోయినా పర్లేదు, కానీ అదర్ కమ్యూనిటీస్ షుడ్ వియర్ హెల్మెట్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్ మీన్స్. అండ్ ఇప్పుడు ఓకే, ఇండియన్ సెక్యులరిజం వర్క్స్ త్రూ టూ స్ట్రాటజీస్, స్ట్రాటజీ ఆఫ్ ఇంటర్వెన్షన్, స్ట్రాటజీ ఆఫ్ నాన్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు ఇండియన్ సెక్యులరిజంకి అండ్ అమెరికన్ సెక్యులరిజంకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఇండియన్ సెక్యులరిజంకి అండ్ అమెరికన్ సెక్యులరిజంకి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? చిన్నగా ఉంటుంది చూడండి. అమెరికన్ సెక్యులరిజం ఇక్కడ కూడా స్టేట్ పవర్కి రిలీజియస్ పవర్కి సెపరేషన్ ఉంది, కానీ అమెరికన్ సెక్యులరిజంలో there is a strict separation between state and religion. స్ట్రిక్ట్ సెపరేషన్ అంటే రిలీజియస్ అఫైర్స్లోకి స్టేట్ గవర్నమెంట్ అస్సలు ఇన్వాల్వ్ కాదు, కానీ మన దగ్గర ఏదైనా రైట్స్ వయలేట్ అయితే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ అమెరికన్ సెక్యులరిజం ఏం చెప్తుందంటే దెర్ ఇస్ అ స్ట్రిక్ట్ సెపరేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజియన్. ఒక రిలీజియన్లో ఆ రిలీజియస్ ప్రాక్టీస్ ఎలా ఉన్నా కానీ అమెరికన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు. ఓకే, నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ అ రిలీజియస్ ప్రాక్టీసెస్, స్ట్రిక్ట్ సెపరేషన్. ఓకేనా. ఇండియన్ సెక్యులరిజం ఏంటి? దెర్ ఇస్ ఎ సెపరేషన్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్టేట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రిక్ట్ సెపరేషన్. గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ద రిలీజియస్ ప్రాక్టీసెస్. Okay, that is what the difference between American secularism and Indian secularism. American secularism follows strict separation between state and religion. Indian secularism follows separation between state and religion, but it is not strict. Indian government can involve in the religious practices of communities. Okay, this is what the difference between Indian secularism and American secularism. Okay friends, this is what secularism chapter. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఓకే, హిస్టరీలో చూసుకున్నట్టయితే జర్మనీలో హిట్లర్ కిల్డ్ మెనీ జ్యూస్ అండ్ జ్యూస్ వర్ ద మైనారిటీస్. హిట్లర్ మిస్యూజ్డ్ హిస్ పవర్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ కాల్డ్ జ్యూస్. సెకండ్ వన్, ఇన్ Jewish state of Israel, that state treated its own minorities called Muslims and Christian in a quite bad way. Third one, in Saudi Arabia, the Saudi Arabian government don't allow the non-Muslims to construct temples, church, and public gatherings for prayers are also not allowed for minorities. Here, in these three cases, what happened? The majority dominated over minority, and state power and religion both combined, and they went against the interests of minority. Here, state power and religious power of majority combined, and they went against the interests of minorities. So here, to get a balanced society, to get a well developed society, to get a society where fights between communities don't happen, we need to come up with the concept of secularism. What is secularism? Secularism is nothing but the separation between state power and religion. Okay na? It is very necessary. And what is Indian secularism? Indian secularism prohibits inter-community domination, means one community should not dominate over another community. And Indian secularism don't allow intra-community domination, which means the member of same community should not dominate the member of same community. And third one,
no state should officially recognize any religion as a state religion or the country's religion. Okay, in public places like schools, colleges, courts, we should not promote any particular religion. And Indian secularism, how it works? It works through the strategies of non-intervention and intervention. Strategy of intervention means here Indian government involves in the religious practices. For example, untouchability, which was a religious practice in our society many years ago. The society got divided into upper caste and lower caste. Here upper caste people used to dominate the lower caste people. Okay, they don't allow these lower caste people to go into schools where the upper caste people study, and they don't allow to drink the same water which upper caste people drink. So here the rights of minorities, lower caste people violated. So to avoid that, to avoid or strike down the religious practice which are violating the rights, here government involves. This is a strategy of intervention. Strategy of non-intervention, here government don't involve. For example, Sikh people, their religious, important religious practice is to wear turbans, so they were accepted to wear helmets, while other communities should wear helmets. This is a strategy of non-intervention. Government don't involve in this strategy. Okay, na? It respects the religious practice. Here, what is the difference between Indian secularism and American secularism? American secularism says that there should be a strict separation between state and religion, means government should not involve in the religious practices. Here Indian secularism, here government can involve into the religious practices. Okay friends, this is all about today's class. మీకు అర్థమైందని అనుకుంటున్నా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.